ఒంగోలులో చౌక ధరల దుకాణాల ద్వారా జరుగుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సొమ్మును పరిశీలించారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మిపల్లి సీతారామయ్య, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతలతో కలిసి నగరంలోని సంతపేట, రామనగర్లోని చౌక ధరల దుకాణాలను పరిశీలించారు. నిత్యావసర సరుకుల కోసం వచ్చిన కార్డుదారులతో మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడారు. చౌక ధరల దుకాణాలను ప్రభుత్వం పునఃప్రారంభించడం బాగుందా అని అడిగి తెలుసుకున్నారు. డీలర్లతో కూడా మాట్లాడారు. కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎండియు వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీపై ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం పాత పద్ధతిలోనే చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బియ్యం, పంచదార ఇస్తున్నామని, వచ్చే నెల నుండి రాగి, జొన్న ఇవ్వనున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో మినీ మాల్స్గా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సొమ్మును తెలిపారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్ రావు తదితరులు ఉన్నారు. 1 జూన్ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఎఫ్పీ షాప్లోనే ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ప్రతి నెల మనం చేస్తున్నామో అక్కడి నుంచి జరుగుతున్నది. ఎందుకంటే ఈ ఎండియూస్ పెట్టిన తర్వాత పబ్లిక్ నుంచి బాగా కంప్లైంట్స్ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు స్ట్రీట్ దగ్గర ఎక్కడో చోట బండి పెట్టేసి అక్కడే లైన్స్ పెట్టడం జరుగుతున్నది. ఇది కాకుండా ఇప్పుడు ఎఫ్పీ షాప్ దగ్గర 15 days ఫస్ట్ ఆఫ్ ద మంత్ నుంచి 15th ఆఫ్ ద మంత్ వరకు ఎప్పుడైనా ఆ షాప్ దగ్గర వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. ఇది కాకుండా ఏదైతే 65 years ప్లస్ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు కూడా హౌస్ టు హౌస్లో అక్కడ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ పాత సిస్టమ్ ఏదైతే ఉన్నాయో దానివల్ల ఖచ్చితంగా ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ అది వాళ్ళకి అభివృద్ధి పెరుగుతున్నది. ఇది కాకుండా రాబోయే సమయంలో మినీ మార్ట్స్గా ఒకవేళ ఏమైనా ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని మినీ మార్ట్స్గా కూడా మనం మార్చవచ్చు. థ్యాంక్ యూ. బియ్యం, షుగర్ కాకుండా రాగి, జొన్న కూడా ఇవ్వబోతున్నాం. అది నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెడతాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.